వీడియోలో వచ్చేసి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఎలా సింపుల్గా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా 3, 4, 7, 11, 18, 29 ఈ క్వశ్చన్ని ఎలా సింపుల్గా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి 3 + 4 యాడ్ చేయాలి. ఫస్ట్ 2 నెంబర్స్ 3 + 4 = 7 వచ్చింది కదా. ఈ 7కు +11 యాడ్ చేయాలి. 7 + 11 = 18 వచ్చింది కదా. 18 + 29 యాడ్ చేయాలి. +29 = 18 + 29 అంటే 47 వస్తుంది. 47 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ 8, 24, 12, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. 12కి 18కి మిడిల్లో ఏమొస్తుందో వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 18, 54. ఫస్ట్ వచ్చేసి 8 × 3 24. మనకు 24 ఎలా వచ్చింది? 8 3 = 24. ఓకేనా. తర్వాత నెక్స్ట్ 24 12 అంటే మనకు ఈ 24 అనేది 12 డబుల్ అవుతుంది. 12 2 = 24. నెక్స్ట్ 12కు 36 అంటే 12 టేబుల్లో 36 అడుగుతారు. 12 3 = 36. 12 × 3. ఓకేనా. తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 12కి 18కు మిడిల్లో ఏముంటుంది అని. ఓకేనా. 36 ఉంటుంది. తర్వాత ఈ రెండు దానికి డిఫరెన్స్ చూస్తాం. 8 × 36 అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి 36 / 18 తీసుకున్నాం. 18 1 = 18 2 = 2 వచ్చింది. మనం ఏంది వేసింటే 2 వచ్చింది. అంటే 2 = 36. దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? 18 × 3 18 3 54. మనకు ఆన్సర్ ఏంది? 36 కదా. మనం 12కి 18కి మధ్యలో వాల్యూ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్. ఇది 2, 5, 10, 17, 26, 37. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 37 తర్వాత ఏమొస్తుంది? ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1² + 1 = 1² అంటే 1. 1 + 1 = 2. నెక్స్ట్ 2 తీసుకుంటాం. ఇట్లా అని తీసుకోవాలి. 2² + 1 యాడ్ చేస్తాం. 2² 4. 4 + 1 = 5. నెక్స్ట్ 3² + 1 = 3² అంటే 9. 9 + 1 10. 4² + 1 అంటే మనకు చూడు 4² + 1 = 4² అంటే 16. 16 + 1 17. 17 వచ్చింది. నెక్స్ట్ 5² + 1 = 26. 26 వచ్చింది. నెక్స్ట్ 6² + 1 = 37. 37 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏదో సార్ 7² + 1. 7² అంటే 49. 49 + 1 50. ఆన్సర్ ఈజ్ 50. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా 37 తర్వాత ఏమొస్తుంది? 37 తర్వాత 50 వస్తుంది. ఓకేనా.